హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏ సాసులు యూజ్ చేయను. దీంట్లో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఐరన్ ప్యాన్ అయితే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. మొత్తం ఆయిల్ ప్యాన్ మొత్తానికి అయ్యేలా ఇలా గెంటుతో అనుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం రైస్ వేసినప్పుడు చుట్టూ అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వేసేసుకోవాలి. మనం 4 ఎగ్స్ని బౌల్లోకి తీసుకొని వేసుకునేదానికి అప్పటికప్పుడు కొట్టి వేసేదానికి తేడా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు కొట్టి వేయడం వల్ల ఎగ్ అనేది ఇలా పొంగదు. మనం ఒక బౌల్లో ఒకేసారి వేయడం వల్ల ఇలా బాగా పొంగొస్తుందండి. అప్పుడు మనకి పీసెస్ పెద్దగా కనిపిస్తాయి. మరి చిన్న చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద పీసులుగానే ఉండాలి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి. చూసారు కదా, ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి. ఇవి ఒక బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అది ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లిపాయలు 6 ఎల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అంతగా బాగుండదండి. ఫ్లేవర్ అంతా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. అందుకే నేను ఎల్లిపాయ మాత్రం వేసాను. మనకి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే పొడవుగా అయినా వేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకు కదండి, వాళ్ళు తీసి పడేస్తారు. మనం అలా పొడవుగా వేస్తే ఇలా చిన్న పీసులు అయితే ఈజీగా తినేస్తారు. ముందుగానే 2 కప్పుల రైస్ని ఆరబెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము. పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయనండి. 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్, ఇది యాడ్ చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1 పావు టీ స్పూను పసుపు, 1 స్పూను కారం. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ రైస్ పట్టుకుంటాయి, టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎంత ఈజీనో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నేను ఏ సాసులు వాడలేదండి. మీరు కావాలంటే చిల్లీ సాస్, సోయా సాస్ వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అదోయ్ 1 టేబుల్ స్పూను అలా వాడుకోండి. నేనైతే ఏవి వాడలేదు. సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. మనం రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా, మా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా నేను సర్దేశాను.
ఇంకొక బాక్సులో కర్డ్ రైస్ పెట్టేశాను. చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.